మన అష్టగోత్రీయులకు భీష్మాచార్యులుగా వర్తించినటువంటి వారు కోయిల్ కందాడి సుందరాచార్య స్వామి వారు. అంటే కోయిల్ కందాడి సుందరాచార్య స్వామి వారు సుందరుడు అయినప్పటికీ కూడా వారి గుణాలన్నీ కూడా రాముల వారి గుణాలే ఉండేది. వారికి మితవక్త్రో మితభాషి పూర్వభాషి రాఘవ అని చెప్పబడింది. కాబట్టి ఎక్కువ మాట్లాడేవారు కాదు. కానీ వారి సౌలభ్యం ఎటువంటిదంటే అంత వయసు ఉన్నప్పుడు కూడా ఎంత చిన్నవారు వచ్చినా కూడా ఆప్యాయతగా దగ్గర తీసుకొని మాట్లాడేవారు వారు. అంటే వారి గుణం ఏంటంటే పరమాత్మకు ఉన్నటువంటి సౌలభ్య సౌశీల్యాది గుణాలన్నీ కూడా మన వారికి అభ్యంది అని నేను చెప్తున్నాను. అంటే సుందరాచార్య స్వామి వారు అద్వితీయమైన పాండిత్యం గలవారు. ఒక సంస్కృతంలో కాదు, తెలుగులో కాదు, ఇట్లు ద్రావిడ భాషలో కూడా కొద్దో గొప్ప వారు సంప్రదాయబద్ధంగా ఉండేవారు. ఈ ప్రాంతం మొత్తడికి కూడా వారు లేనటువంటి సదస్సు లేదు. ఏ సదస్సు జరిగినా తెలంగాణ ప్రాంతంలో సుందరాచార్య స్వామి వారి అగ్రదాంబులతో ఉండేవారు అక్కడ. అటువంటి స్వామి 92 సంవత్సరాలు ఏం చేసి ఉన్నారు అంటే అది మన భాగ్యం. అంటే వారు ఎన్ని రోజులు ఉన్నా మనకు తక్కువే. కానీ వారికి పరమాత్మ ఏమన్నారు, నువ్వు భూలోకంలో చేసినటువంటి కైంకర్యం చాలు, నా కైంకర్యానికి కోసం మీరు పైకి రావాల్సిందని వారిని వైకుంఠానికి పుచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వారు చేసినటువంటి అద్వితీయమైనటువంటి కొన్ని విషయాలు మాత్రం చెప్పి, ఎందుకంటే అందరూ ఆకలి 2 అవుతున్నది, వాళ్ళు తిట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఆహారం పెట్టకుండా ఉపన్యాసం చెప్తున్నారని. అది కాకుండా వారు పురాతనమైనటువంటి గ్రంథాలన్నిటినీ కూడా తీర్చి దానిని వారి కుమారులైనటువంటి లక్ష్మణస్వామి వారు వారికి కుటుంబజంగా ఉండేవారు. ఆ లక్ష్మణస్వామి సుందరాచార్యులు ఇద్దరు కలిసి మన సంప్రదాయానికి చేసినటువంటి గ్రంథాలు ఎన్ని ఉందంటే దాదాపు 100 పైన దాటి. 1 కాదు 2 కాదు. ఈనాడు మనకి ఏ విషయంలో ఏ సంశయం వచ్చినా వారి గ్రంథం ఒకసారి మనం పరిశీలిస్తే దానికి మనకు సమాధానం దొరుకుతుంది. ఆ విధమైనటువంటి గ్రంథరచనలు వారు కూరుకున్నారు. అంటే సుందరాచార్యుల అభిమతం ఏంటంటే మనం ఉన్నంత వరకు మన సంప్రదాయానికి మనం చేయవలసిందే అనేటువంటి ఒకటే ప్రాధాన్యతతో వారు ఆశ్రమంలో లేదు కానీ ఆశ్రమ తుల్యులుగా ఉంటూ మనందరికీ కైంకర్యం చేసేవారు. అంటే రాముల వారి సన్నిధి ఒకటి. రెండోది మన సంప్రదాయానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా గ్రంథాలన్నీ కూడా వారికి ముద్రించడం, రాయడం, ముద్రించడమే అయినటువంటిది వేరే ఏ ధ్యాస లేదు వారికి. ఆ విధంగా ఉండి మనకి ఎన్నో ధర్మ సంశయాలు కలిగేటువంటి శాస్త్రాలన్నీ కూడా పుస్తకాలుగా మనకు వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహా విద్వాంసులందరూ కూడా వారికి సుపరిచితులు, వారి కాలంలో ఉన్న సహకాలికులు. కాబట్టి వారందరితో కలిసి వారందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక గ్రంథం ఇచ్చేవారు. ఈ గ్రంథంలో మీరు రాయవలసింది, ఇది తెలుగు చేయవలసింది, ఇది సంస్కృతంలో ఉంది, ఇది అందరికీ అందుబాటులో రావాలి. ఆ విధంగా చేస్తూ ఎన్నో మహత్తర గ్రంథాలు వారు చేయరు. ఇప్పుడు ఇగల్ గోష్ఠి అనేటువంటి ఒక పుస్తకం ఇంతవరకు ఎవరు రాయలేదు. మన సుందరాచార్య స్వామి వారి యొక్క మనోభావంతో ఆ ఇగల్ గోష్ఠి అనేటువంటి మన లక్ష్మణాచార్య స్వామి వారు దానిని అన్ని పుస్తకాలు ప్రింట్ చేయడమే కాకుండా దాసుడికి ఒక లైబ్రరీ ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి పుస్తకాలన్నీ నాకు 2 అలమారాలు సరిపోవట్లేదు, అన్ని పుస్తకాలు వారు ఇచ్చారు. అంటే ఇప్పుడు నా తప్పు ఏంటంటే అన్ని కోశాలని నేను ఇంతవరకు పూర్తిగా చూడలేకపోయాను. అది నా యొక్క తపన. కానీ సుందరాచార్య వారి యొక్క ఆశీస్సు మనకు ఎప్పుడు ఉన్నది అని చెప్పుకుంటూ నేను ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా వారికి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మాకు వారికి వారు కోయిల్ కందాడే, నేను కిడాంబేచాను అయినప్పటికీ కూడా కిడాంబేచాన్ అనేటువంటి వారు శ్రీరంగంలోనే ఎక్కువగా ఏం చేస్తున్నారు. రామానుజుల వారితోనే వారు ఏం చేస్తున్నారు, వారి కైంకర్యం పూర్తిగా శ్రీరంగంలోనే జరిగింది. కాబట్టి వారికి కోయిల్ కందాడే స్వామివారికి ఒక అభినవ సంబంధం అక్కడే ఏర్పడింది. రెండో అభినవ సంబంధం ఏంటంటే మా మామగారి సొంత ఊరిది. మా మామగారు ఈ ఊరిలో పుట్టినటువంటి వారు పురుష వంశం వారు, వీరు స్త్రీ వంశం వారు. కాబట్టి వారు ఏం చేశారంటే వారికి సంతానం లేదు కాబట్టి పెరువాళ్ళను ప్రార్థించినప్పుడు నీకు సంతానం కావాలంటే వెళ్ళు, నీ కైంకర్యం కావాలంటే ఇక్కడ ఉండు అన్నారట. వారు ఆ కాలంలో సంతానమే ప్రధానం అనుకున్నారు. ఏంటంటే
పుత్రుడు కావాలి కాబట్టి వంశవృద్ధి కావాలని చెప్పి వారు ఏం చేశారంటే సన్నధిని వారికి అప్పగించేసి వారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆళ్వారు తిరునగిరి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి వీరు వారికి ఉన్నటువంటి సంబంధం మా సంబంధం అవిరాభావ సంబంధంగా ఏర్పడింది గుమ్మిడిదల మూలంగా. కాబట్టి గుమ్మిడిదలలో పురుష వంశం వారు మా మామగారు, స్త్రీ వంశం వారు సుందరాచార్యుల వారు. కాబట్టి ఈ రెండు సంబంధాలతోటి దాసుడి భాగ్యం ఏంటంటే వారిని ఎప్పుడు వచ్చినా సేవించుకునేవాడిని. కాబట్టి వారి వయస్సు, వారి జ్ఞానం మనకు అందరికీ ఇచ్చేటట్లు వారు మన లక్ష్మణాచార్య స్వామి వారిని వారి తమ్ముళ్ళని మనకి ఇక్కడ ఏర్పాటు చేసి నిరంతరంగా భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం చేయండి. మన సంప్రదాయాన్ని కాపాడటానికి ఎన్ని పుస్తకాలు కావాలనో అన్ని పుస్తకాలను ముద్రించి అందరికీ ఇవ్వండి అని చెప్పి వారి యొక్క శాసనంతో ఈరోజు కూడా జరుగుతుంది. అటువంటి మహనీయులు ఇక్కడ మన వచ్చిన కైంకర్యాన్ని పూర్తి చేసుకుని లీలాభివృద్ధిలో నిత్యభూతికి వెళ్ళి అక్కడి నుంచి కైంకర్యం చేస్తున్నారు. వీరు అదేవిధంగా మన తీనాచార్య రఘునాథాచార్య స్వామి వారు ఇద్దరు కూడా పరమపదంలో ఉంటూ మన అందరినీ అనుగ్రహిస్తున్నారు అని నేను చెప్పుకుంటూ ఈనాడు స్వామివారి గురించి రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా నా నమస్కృతులు తెలుపుకుంటూ నేను పూర్తి చేస్తున్నాను. శ్రీ వెంకటాద్రిలేహ కమలా కాంప అభంగుర విభూతిన్న తరంగేదు మంగళం.